అది ప్రజలు మా ఐడియాలజీని ఎంబ్రేస్ చేసుకోవాలి, నేను కాదుగా చెప్పేది అంటున్నారు. ఐడియాలజీ ఏంటో నాకైతే అర్థం కాలే. ఏంటి పవన్ కళ్యాణ్ ఐడియాలజీ? చేగువేరా విప్లవ సిద్ధాంతమా పవన్ కళ్యాణ్ది? లేదు సనాతన ధర్మమా? లేదు జనసేన సిద్ధాంతం ఏంటన్నట్లు. మీరు జనసేన వెబ్సైట్కి వెళ్తే మతం లేని రాజకీయం, కానీ రోజు పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో సనాతన ధర్మ పరిరక్షణ అంటూ మతం ఆధారిత రాజకీయం చేస్తున్నాడు. సో కులము లేని రాజకీయం మీ జనసేన వెబ్సైట్లో ఉంటుంది. అందరికీ తెలుసు కాపు కన్సాలిడేషన్ అనేది జనసేన వెనకాలన్న ప్రధానమైన అంశం. అఫ్కోర్స్ జనసేన కాపుల పార్టీ అని అనలేము, పవన్ కళ్యాణ్ కాపుల నాయకుడు అనలేము. కానీ కాపు కన్సాలిడేషన్ ఆధారంగా చేసుకొని పవన్ కళ్యాణ్ గతంలో లాగా ఇప్పుడు మాట్లాడతలేడు కూడా. క్లియర్గా కాపు ఐడెంటిటీని ఓన్ చేసుకుంటున్నట్టుగా మాట్లాడుతున్నాడు. సో మరి ఏది, వాట్ ఈజ్ ఐడియాలజీ ఆఫ్ పవన్ కళ్యాణ్? సనాతన ధర్మమే పవన్ కళ్యాణ్ జనసేన ఐడియాలజీ అయితే తమిళనాడులో బీజేపీ ఉండగా, అన్నామలై ఉండగా జనసేన అవసరం లేదు. మరి చేగువేరా ఐడియాలజీ అయితే ఎప్పుడో వదిలేశాడు. విప్లవ సిద్ధాంతం, విప్లవాల నయాగరా, కామ్రేడా చేగువేరా అని పాటలు పాడుతుంటారు. చేగువేరా ఈజ్ ఏ నోన్ కమ్యూనిస్ట్ లీడర్. చేగువేరా అనే వ్యక్తి ఏ సిద్ధాంతము లేని నాయకుడు కాదు.